హలో! లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! మేమందరం ట్రిప్‌కి వెళ్తున్నామని. ఎక్కడికి అంటే అందరం కలిసి గోవా వెళ్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము. కాకపోతే అప్పుడు మా ఫ్యామిలీ మాత్రమే వెళ్ళాము. ఈసారి ఇంకొక ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం. లాస్ట్ టైం మేము ఒక 3 డేస్ మాత్రమే వెళ్ళాం. అప్పుడు మేము చూడాలనుకున్న ప్లేసెస్‌లో మాకు టైం సరిపోక కొన్ని మిస్ అయ్యాము. అందుకే ఈసారి 6 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. మా ఫ్లైట్ టైం వచ్చేసి 11:20. మనం వెళ్ళే టైం కంటే 2 అవర్స్ ముందే ఉండాలి కాబట్టి మేము ఇంటి దగ్గర నుంచి 7:30కి అంతా బయలుదేరాం. దారిలో ఒక చోట ఆగి బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకొని 9:30కి అంతా ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. ఇంకా ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాం. లాస్ట్ ఇయర్ గోవాకి మేము ఒక 3 డేస్ మాత్రమే వెళ్ళాము. అంటే ఏం ప్లాన్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకొని వెళ్ళడానికి మాకు ఆ టైం సరిపోలేదు. కాబట్టి ఈసారి అలా కాకుండా ఇంతకు ముందు వెళ్ళిన ఎక్స్పీరియన్స్తో ఈసారి ఏమేం మిస్ అయ్యాం, ఎక్కడికి వెళ్ళాలి, ఏమేం చూడాలి అనేవి అన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఫ్లైట్ టికెట్స్ కూడా ఒక 1 మంత్ ముందే బుక్ చేసుకున్నాం. నేను ఫ్లైట్లో వెళ్ళడం అయితే ఇది థర్డ్ టైము. కానీ ఫస్ట్ టైం వెళ్ళినట్లే అనిపిస్తుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మాత్రం చాలా భయం వేస్తుంది. కానీ ఈసారి మాత్రం భయం అనిపించలేదు, నార్మల్గానే అనిపించింది. మా బుడ్డోడు మాత్రం ఫుల్ హ్యాపీ గోవా వెళ్తున్నామని. ఎందుకంటే బీచెస్కి వెళ్ళొచ్చు, ఇంకా బాగా వాటర్ స్పోర్ట్స్ అవి కూడా ఆడొచ్చు అని చెప్పి మా పిల్లలిద్దరికీ కూడా చాలా ఇష్టం. ఇంకెప్పుడు గోవాలో దిగుతాం మమ్మీ అని చెప్పి అడుగుతున్నాడు ఒక పక్క. మోస్ట్లీ హైదరాబాద్ టు గోవా జర్నీ 1.5 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. లక్కీగా మనకి విండో సీట్ వచ్చింది కాబట్టి అన్నీ కూడా బాగా వీడియో తీయగలిగాను. పైనుంచి బిల్డింగ్స్ అన్నీ కూడా చిన్న చిన్న అగ్గిపెట్టెల్లా కనిపిస్తున్నాయి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అనేది కామన్ కదా. వెళ్ళేటప్పుడే కొన్ని బేకరీ ఐటమ్స్ తీసుకెళ్ళి ఫ్లైట్లో తింటూ ఉన్నాం. మొత్తానికైతే గోవా వచ్చేసాం. ఏంటి జర్నీ కొంచెం తొందరగా అయిపోయిందని కూడా అనిపించింది. ఎందుకంటే కొంచెం భయం తగ్గడం వల్ల అనుకుంటా. ఇంకా మేము ఏమేం ప్లేసెస్ చూసాం, ఏమేం ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.